అన్న ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. అంటే ఈ సినిమాలో ముఖ్యంగా వర్ణన్న స్టైల్ కానీ లుక్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ యాక్షన్ కానీ గ్రేస్ కానీ మొత్తం వేరే అంటే వేరే లెవెల్ అనిపించింది. అంటే ముఖ్యంగా మనకి ఫస్ట్ వ్యాలంటైన్ అన్న వెంటనే ఎవరికైనా అమ్మాయిలు లవర్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఓయోలు పార్కులు తుప్పలు ఇవన్నీ గుర్తొస్తాయి. కానీ ఇవన్నీ కాదన్న. ఆ రోజు 40 మంది చనిపోయారు. ఎందుకు చనిపోయారు, ఎలా చనిపోయారు, ఎవరి వల్ల చనిపోయారు అనేది మనకు కొంచెం తెలుసు. కానీ ఈ సినిమా చూస్తే డీటెయిల్గా తెలిసిపోతుంది అనమాట. అంటే ఆ రోజు లవర్స్ డే వ్యాలంటైన్స్ డే అదే ఒకటే కాదు, ఆ రోజు బ్లాక్ డే అని కూడా అంటారు. బ్లాక్ డే అని ఎందుకు అంటారు అనేది సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. దానికి రిప్లైగా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఎలా అయితే రిప్లై ఇచ్చారు పాకిస్తాన్ వాళ్ళకి అనేది ఒక మంచి మెసేజ్ ఉన్న మూవీ అనమాట. అంటే వర్ణనకి ఇన్ని సినిమాలు పక్కన పెడితే ఈ సినిమాతో ఏదో రేంజ్కి వెళ్ళిపోతాడన్న. చాలా అంటే చాలా బాగుంది సినిమా అనేది. ఇంకా హీరోయిన్తో ఉన్న స్టార్టింగ్ రొమాన్స్ కానీ రొమాంటిక్ సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్తోనే పెద్ద ఫ్యాన్ అయిపోయినా నేను. కానీ ఎండింగ్లో కూడా ఒక ఎమోషన్ సాంగ్ ఉంటుంది అన్న. దానికి ప్రతి ఒక్కరు ఎమోషన్ అవుతారు. ఇది ఒక మంచి మూవీ అన్న, పక్కా సూపర్ హిట్ అయ్యే మూవీ అన్న. ఫైటింగ్లు ఎవరైనా చేత్తో కానీ కత్తులతో కానీ ఇవన్నిటితో చూసుంటాం. కానీ సినిమాలో ఫ్లైట్లతో అయితే అన్న. అంటే ఆకాశంలో ఫ్లైట్లతో ఇక్కడ పైనుంచి వెళ్తుంది, కింద నుంచి వెళ్తుంది, ఎక్కడి నుంచి వెళ్తుంది ఏమో చెప్పలేము. కానీ అలా వెళ్తుంది ఫైటింగ్ సీన్లు కూడా. అంటే ఒక్క ఫైటింగ్ సీన్ అన్న బుల్లెట్లు ఎవరైనా బుల్లెట్లు చిన్న బుల్లెట్లు చూసుంటాం. కానీ ఏందన్నా సినిమాలో ఇంత పెద్ద బుల్లెట్లతో ఫైటింగ్లు ఉంటాయన్న. చాలా అంటే చాలా బాగా అనిపించింది. విఎఫ్ఎక్స్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ వేరే లెవెల్. సో మీరు అందరు చూడండి సినిమా, మీ అందరికి నచ్చుతుంది అన్న. ఆపరేషన్ వ్యాలంటైన్ అనేది చాలా అంటే చాలా బాగుంది అన్న సినిమా. థ్యాంక్ యూ. యుద్ధం ఫస్ట్ హాఫ్ లో సిద్ధమైండు, సెకండ్ హాఫ్ లో యుద్ధం చేసిండు. ఆపరేషన్ వాలంటైన్ అంటే లవర్ జే అన్న అది ఉందా ఇది ఉందా బంచుకుందా అంటారు. అలా లోపల యుద్ధ సన్నివేశాలు జరుగుతుంటే మీకు బంచుకులు కావాలి, లిప్ కిస్లు కావాలన్నా కొంచెం తలకాయ పెట్టి ఆలోచించంటారా బాబు. మంచి సినిమా, దేశం కోసం సేవ చేయాలనుకున్నాడు వచ్చి చూడాల్సిన సినిమా. నా అలాంటి ముసలివాడికే ఒళ్ళంతా గగురు పొడిచింది, రక్తం ఉరకలేసింది. సో మీకు ఎలా అనిపించేస్తుంది? ఆర్మీలో నేవీలో ఎయిర్ ఫోర్స్లో పాల్గొనాలనుకున్నవాడు సినిమా చూడాలి. మంచి మూవీ, బీజం బాగుంది, విజువల్స్ అయితే సూపర్గా అనిపించేస్తాయి. యుద్ధ సైనికులు మన యుద్ధంలో పాల్గొనాలనుకునే యుద్ధ విమానాలు నడిపించే వాళ్ళు ఆ పైలట్లు కానీ ఆ కమాండర్లు కానీ శత్రు దేశ సైనికుల రాడార్లకు దొరకకుండా శత్రు దేశం మీద అటాక్ ఎలా చేయాలనుకునే ఒక చిన్న ప్రయోగం చేశారు. 20 మీటర్ సైట్లోనే భూమి నుంచి 20 మీటర్ సైట్లోనే పోతే రాడార్లకు దొరకకుండా వాళ్ళ మీద అటాక్ చేసి రావచ్చు అనేది అది సక్సెస్ అవుతుంది అనమాట. సీనియర్లు తిడుతున్నా కొద్దీ నేను చేస్తా అని చెప్పి బలవంతంగా వెళ్ళి సక్సెస్ చేస్తాడు. సో టోటల్గా స్టోరీ ఏంటంటే ఫిబ్రవరి 14న పుల్వామా అటాక్లో మన వాళ్ళు సైనికులు ఆర్మీ సైనికులు 40 మంది చనిపోతారు కదా, దాన్ని బేస్ తీసుకొని అది ఎలాగైనా తీర్చేసుకోవాలి, ఆ కష ఎలాగైనా తీర్చేసుకోవాలనే పాయింట్తో వెళ్ళారు. ఆ తర్వాత మన వాళ్ళు ఎయిర్ స్ట్రైక్ చేసి యుద్ధ విమానాల ద్వారా శత్రు దేశం సైనికుల మీద ఎలా అటాక్ చేశారనే పాయింట్ తోటి వెళ్ళారు. చాలా బాగా అనిపించేస్తుంది. అలాగే దాని ఎండింగ్లోకి వచ్చేసరికి మళ్ళీ ఏమైందంటే మన అభినందన్ ఒకతను ఇరుక్కుపోతే అతన్ని ఎలా బయటికి లాక్కొచ్చారు, జస్ట్ వచ్చిందే చూపిస్తారు కానీ ఎలా తీసుకొచ్చారు అదంతా చూపిస్తే ఇంకా బాగుండేది. నాకు తెలిసి పార్ట్ 2 పెట్టుకుంటే బాగుండేమో. కానీ ఆ పాత్రలో అభినందన్ పాత్రలో వేరే క్యారెక్టర్ పెట్టారు. హిందీ దాన్ని మనకి ఎవరికి నోటెడ్ కాదు కాబట్టి ఆ పాత్ర పెద్దగా హైలైట్ అవ్వలేదు. కొంచెం ఈజీగా మనకు గుర్తొచ్చేది అనమాట. కానీ ఆ పాత్రలో నవదీప్ని పెడితే ఒక హైలైట్ అయితే నవదీప్ స్టార్టింగ్లోనే కనబడతాడు, ఒక సన్నివేశంలో చనిపోతాడు. నవదీప్ పాత్ర ఎక్కువ లేకపోవడం కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. టోటల్గా హీరోయిన్ అయితే మనసు చిల్లరు వరలు సుందరి మంచిగా అనిపించింది. ఆ పాత్ర కూడా రాడార్ కేంద్రంలో ఉంటూ యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళకు కొన్ని సూచనలు ఇస్తూ మీరు వెళ్ళాలి, అటాక్ చేయాలి, జాగ్రత్తగా రావాలి, మన సైనికులు కోల్పోవద్దు, దేశం కోసం చావటం కాదు, దేశం కోసం బతికించాలి, దేశాన్ని కాపాడాలి, దేశం కోసం నేను చేస్తా ఎందుకు చచ్చటోళ్ళు ఎవడు పడితే వాడతాడు నేను చేస్తా అని చెప్పేసి అలా కాదు. దేశం కోసం ప్రాణత్యాగాలు అర్పించే ముందు మనం బతుకుంటే ఇంకో 10 మందిని ఫ్యూచర్లో ఇంకో 100 మందిని కాపాడుతాం కదా. సో అటాక్ చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా రావాలనే ఉద్దేశంతో తీసింది. దేశం కోసం ప్రాణాలు అర్పించడం కాదు, ప్రాణాలను కాపాడాలనే పాయింట్తో తీసిన సినిమా అనమాట. మంచి మూవీ, బీజం బాగుంది, విజువల్స్ బాగున్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. టోటల్గా సినిమా పెళ్ళైన తర్వాత అత్తగారి తరఫున వచ్చిన ఆఫర్ అనమాట. వరుణ్ తేజ్కు మంచి మూవీ, మంచి హిట్ కొట్టాడు. లావణ్య మేడం థ్యాంక్ యూ వెరీ మచ్. మా హీరోకి మెగా హీరోకి మంచి హిట్ దొరికింది. నీ ద్వారానో మరి నీ నార్త్ ఇండియన్ నుంచి టోటల్గా తెలియదు కానీ సినిమా అయితే హైలైట్ అన్న. మంచి మూవీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆపరేషన్ వాలంటైన్ లవర్స్ డే గురించి సినిమా కాదు, లవర్స్కి సంబంధించిన సినిమా కాదు, బంచికుల సినిమా కాదు. మంచి మూవీ, దేశ సేవ చేయాలనుకునే వాళ్ళు చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అనిపించలేదు బట్ మొత్తం సినిమా అంతా కూడా వరుణ్ తేజ్ భుజాల మీద నడిపించాడని చెప్పుకోవచ్చు అన్న. ఇంకా మిగతా క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి బట్ హీరోయిన్తో కొంచెం రొమాన్స్ ఎక్కువైంది బట్ ఎమోషన్ అనేది కొంచెం తక్కువైంది అనిపించింది అంతే. బట్ సెకండ్ హాఫ్ మాత్రం ఏదైతే పాకిస్తాన్ బ్లాక్ డే తర్వాత వాళ్ళ తెల్లవారుజామున 5ంటికి రివర్స్ అటాక్ అయింది చేశారో ఆ సీన్ మాత్రం గూజ్ బాంబ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అన్నమాట. నిజంగా ఆ సీన్ వచ్చిన 5 నిమిషాలు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత ఒక ఫిక్షన్ కదా లాస్ట్లో ఒక పాకిస్తాన్కి ఇండియాకి వార్ అనేది ఒక డిజైన్ చేసుకున్నారు. ఆ వార్ కూడా క్లైమాక్స్ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా టోటల్లీ సెకండ్ హాఫ్ నెక్స్ట్ లెవెల్ అంతా నెక్స్ట్ అంతా విజిల్స్ గూజ్ బాంబ్స్ సీన్స్ ఉంటాయి. ఇంక ఇందులో ఫస్ట్ హాఫ్ మనకి స్టోరీ లైన్కి వెళ్తుంటుంది అన్న బట్ అంత యాక్షన్ పార్ట్ ఉండదు.
సెకండ్ హాఫ్ అంతా యాక్షన్ బట్టే ఫస్ట్ హాఫ్ అంతా స్టోరీ వెళ్తూ ఉంటుంది. ఎక్కడ మనకు నేవీలో నావిగేషన్ ఎంత కష్టపడతారో ఎంత వాళ్ళ లైఫ్ ఏంటి అనేది బాగా చూపించారు. అది బాగా నచ్చింది. ఒక నేవీలోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు సర్లే వాళ్ళు మన కోసం కష్టపడతారని చాలా సిల్లీగా తీసుకుంటారు. బట్ ఈ సినిమా చూసిన తర్వాత స్టోరీతో సంబంధం లేకుండా స్టోరీ బాగుంటే స్టోరీలో దమ్ముంటే కథను స్టోరీని సెలెక్ట్ చేస్తాడు ఆయన. అలాంటి గట్స్ ఉన్న హీరో అంటే మన వరుణ్ తేజ్ తెలుగు ఇండస్ట్రీలో ఎవరు లేరు. మొన్నే వచ్చిన సినిమాలు 2-3 ఫ్లాప్ అయినా కూడా ఈ సినిమాతో ప్రూవ్ చేసుకుంటాను చెప్తాను అయితే. అంటే సినిమా ఫ్లాప్ ఇటు సంబంధం లేదు ఆయనకి. సినిమా స్టోరీ బాగుంది అంటే చాలు. ఇంకా స్టోరీ బాగుందంటే ఆ కథలో వెళ్ళిపోతాడు కదా, అది నచ్చిందనా. ఇంకా మెగా ఫ్యామిలీలో అలాంటి హీరో దమ్మున హీరో అని చెప్తాను. ఎందుకంటే ఒక కథ విషయానికి వస్తే అలాంటి కథను ఎంచుకోవడంలో ఆయన ఫస్ట్ ఉంటాడు. అలాగే సినిమా విషయానికి వస్తాక మొత్తం ఎయిర్పోర్ట్స్లో జరుగుతుంది, ఆ జోనర్లో జరుగుతూ ఉంటుంది. లాస్ట్కి వచ్చే కొందరికి ఒక మంచి మెసేజ్ ఉంటుంది. మన వరుణ్ తేజ్ చనిపోతాడని చూపిస్తారు కానీ చనిపోడు, బతుకుతాడు లాస్ట్లో. సినిమా అయితే ఓవరాల్ చాలా బాగుంటుంది. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఎయిర్పోర్ట్ గురించి మొత్తం అక్కడ జరిగిందిగా పూలమాదాలి ఆ గురించి చూపించాడు. నరేంద్ర మోదీ గారు ఏం చేస్తారో చేపించాడో అదే జరిగిందనా. ప్రతి ఒక్కరు ఎందుకంటే ఇలాంటి సినిమాలు చూడలేదు. ఎందుకంటే మన ఇండియా ప్రతి ఒక్కరు ఇండియాలో ఎవరే కానీ ప్రతి సినిమా చూడాలని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. కాదు సినిమా అంటే ఇది. ఎయిర్ ఫోర్స్ కష్టాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎంత కష్టపడతారు, గాలిలో వాళ్ళ ప్రాణం ఉంటుందో లేదో, అసలు అప్పుడు జరిగిన యుద్ధాలు ఏంటి, అప్పుడు ఎలా జరిగినాయి. మనం ఇప్పుడు వ్యాలంటైన్స్ డే అంటే February 14 అంటే వ్యాలంటైన్ డే లవర్స్ కదా, గ్రీటింగ్ కార్డు ఇచ్చి ఫ్లవర్ ఇచ్చి డబ్బులు ఇచ్చి అంటే పోర్లని ఇట్లా ఇస్తారు. కానీ ఒక బ్లాక్ డే 40-50 మంది చనిపోయిన రోజు, 45-50 కుటుంబాలు ఆ రోజు ఎంత కష్టపడ్డారు అంటే వాళ్ళు ఎంత చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డారో. మన ఎయిర్ ఫోర్స్ మన ఆర్మీ గురించి తీసిన సినిమా అనేది రియల్ స్టోరీ అనేది. ఇది ఫేక్ స్టోరీ కాదు, రియల్ స్టోరీ. అప్పట్లో యుద్ధం ఎలా జరిగింది, అప్పుడు ఎలా చనిపోయినా చూపించిండ్రు. ఫస్ట్ హాఫ్లో సిద్ధం అంటారు, సెకండ్ హాఫ్లో యుద్ధం ఉంటుంది. సెకండ్ హాఫ్లో మాత్రం యుద్ధం మాత్రం మామూలుగా ఉండ. నేను ఇది గౌరవం చెప్తున్నాను, ఎందుకంటే నేను చెప్తున్నా చాలా సినిమాలు చూసిన మన దేశ గౌరవంగా ఎయిర్ ఫోర్స్ అంటే ఎయిర్ ఫోర్స్ ఆర్మీ వాళ్ళ కష్టం ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా యుద్ధం చేసిన సినిమాలు నాకు అనిపించింది. వరుణ్ తేజ్ అనే యాక్టింగ్ మాత్రం చంపేసిందని చెప్పాలన్న. ఎందుకంటే వరుణ్ తేజ్ అన్న నువ్వు యాక్టింగ్ చేయాలన్న, ప్రాణం ఇచ్చినా ఆ కష్టము అదేందో తెలిసిపోయింది. ఎందుకంటే మెగాస్టార్ అంటే మెగాస్టార్, మెగా ఫ్యామిలీ ఏ సినిమా తీసినా బ్లాక్ బస్టర్ సినిమా అది. అదే ఒక మంచి సినిమా. ఎందుకంటే స్పెషల్గా వరుణ్ తేజ్ అన్న ఏ క్యారెక్టర్ తీసుకున్నా ఏ సినిమా తీసుకున్నా డిఫరెంట్ సినిమా, డిఫరెంట్ రోల్, డిఫరెంట్ యాక్టింగ్. ఇది కదా కావాల్సింది, ఒక మంచి కంటెంట్. మొన్న మెగాస్టార్ కూడా చెప్పిండు ఎయిర్ ఫోర్స్ కష్టం ఎలా ఉంటుందో చెప్పినట్టే సినిమా చూసినా నాకైతే మస్తు అనిపించింది. ఒక ఇండియా ఒక పౌరుడు చెప్తారా బ్రో, ఇలాంటి సినిమా ఎవరైనా చూడకపోతే వేస్ట్. చిన్నల నుంచి పెద్దలు అందరూ చూడండి, గౌరవించే సినిమా ఇది. ఇలాంటి సినిమా మాత్రం నా లైఫ్లో చూడలే. సినిమాకి జై హింద్. పాకిస్తాన్ని తొక్కిపడితే కాలా సూపర్ అన్న. వరుణ్ తేజ్ అన్న, ఐఎమ్ అన్ ఇండియన్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ ఇండియన్ అని చెప్పుకున్నైతే ఇట్లా కాళ్ళు ఎగరేసుకోవాలన్న. ఎందుకంటే సినిమా మాత్రం చెప్తున్నా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి డైరెక్టర్కి. నిజంగా మన చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళకి ఈ సినిమా చూపించాలి. దేశభక్తి అంటే ఏంటో, ఒక ఇక్కడ నుంచి అక్కడ కొట్లాడడం, ఒక పాకిస్తాన్ దాంట్లో ఇండియా కోసం, మన ఇండియా కోసం ఎట్లా కొట్లాడతాడో సినిమా తీసిండు. నిజంగా చెప్తున్నా హ్యాట్స్ ఆఫ్. ఈ సినిమా మాత్రం సూపర్ చేసిండు. మన ఇలాంటి సినిమా చాలా మందికి తెలియదు అసలు కథ ఏంది, స్టోరీ అని. కథ చూసుకుంటే మన ఒక భారతదేశం కోసం కొట్లాడతాడు. ఒక స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, తీసే విధానం కానీ ప్రతి సీన్ మనం చూసినా కొద్దిగా ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే ఇలాంటి సినిమా వరుణ్ తేజ్ గారు ఒప్పుకో, ఇలాంటి సినిమా స్టోరీ తీసుకోవడం కూడా ఆయన చాలా గ్రేట్ అనుకోవాలి, చాలా గట్స్ అనుకోవాలి వరుణ్ తేజ్ గారికి. ఎందుకంటే అలాంటి సినిమా స్టోరీ దొరకడం మన అదృష్టంగా భావించి, ఎందుకంటే మన దేశం కోసం తీసిన సినిమా కాబట్టి అది తరతరాలు నిలిచిపోతుంది సినిమా. ఇది నిజంగా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇలాంటి సినిమా కంటే ఇంకా నెక్స్ట్ వచ్చే రాబోయే సినిమాలు కూడా ఇంకా పెద్ద సినిమాలు రావడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై వరుణ్ తేజ్. Hey all, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. Hi, this is Ravinder. Please subscribe India Glitz Telugu. Hi guys, నేను మీ వర్షిని. Please do subscribe to India Glitz Telugu. Hi, this is Nirupam. Please subscribe to India Glitz Telugu. Hi viewers, నేను మీ శశాంక్. Please subscribe to India Glitz Telugu. Hello guys, నేను మీ Annie. Please do subscribe to India Glitz Telugu.